సో 9th క్లాస్ సెకండ్ లెసన్ వాగ్భూషణం. వాగ్భూషణం, వాక్ అంటే మన మాట, భూషణం అంటే ఆభరణం. అంటే మనం మాట్లాడే మాట చాలా పర్ఫెక్ట్గా అయి ఉండాలి. ఒక మాట మనిషిని బ్రతికించగలదు, ఒక మాట మనిషిని చంపగలదు. అలాగే ఒక మాట ఒక కుటుంబాన్ని కలపగలదు, ఒక మాట ఆ కుటుంబాన్ని విడదీయగలదు. అలాగా ఈరోజు మన పాఠం పేరు వాగ్భూషణం. చాగంటి కోటేశ్వరరావు గారు రాసిన ఈ లెసన్. ఆభూషణాల వల్లే మనిషికి నిజమైన అందం రాదు. భూషణములు అంటే అందాన్ని పెంచే ఆభరణములు. కొందరు మెడలో వేసుకుంటారు, కొందరు చేతికి పెట్టుకుంటారు, ఇలా. కానీ ఎన్ని ధరించినా మనం మాట్లాడే విధానాన్ని బట్టి మనకి గౌరవం అనేది ఉంటుంది. సో ఇక్కడ విషయం ఏంటి అంటే, మనం చాలా సందర్భాల్లో ఎస్పెషల్లీ రిలేటివ్స్ అవ్వచ్చు, రిలేషన్స్ ఏవైనా సరే, ఒక నలుగురు ఉన్న చోట నలుగురు పర్ఫెక్ట్గా మాట్లాడాలని లేదు అసలు. ఒకళ్ళు వంకరగా మాట్లాడతారు, ఒకళ్ళు ఖచ్చితంగా మాట్లాడతారు, ఒకళ్ళు కోపంతో మాట్లాడతారు, ఒకళ్ళు సైలెంట్గా అని అటు ఇటు చెప్పకుండా సైలెంట్గా ఉంటారు. ఏది ఏమైనా కరెక్ట్గానే మాట్లాడాలి. మేబీ ఆ టైంలో మనల్ని వాళ్ళు కోపంగా ఇలా మాట్లాడుతుందేంటి, ఈ అమ్మాయి ఎప్పుడు ఇంతే, ఈ అమ్మాయికి సెన్స్ లేదు, ఇలా అనుకోవచ్చేమో. కానీ ఆఫ్టర్ దట్ దే కెన్ అండర్స్టూడ్ విచ్ వన్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ అనే క్లారిటీ ఉంటుంది. సో ఇలా అరుణాచలంలో రమణ మహర్షి అని ఉండేవారని ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఆయన దగ్గరికి చాలా కాలం నుంచి కొంతమంది శిష్యులు ఉన్నారు. ఆ తర్వాత కొంతమంది జాయిన్ అవుతూ వచ్చారు. వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగాయి అన్నమాట. అంటే కొత్త వాళ్ళు పాత వాళ్ళు అని. కానీ ప్రాసెస్లో వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి ఆయన ఒక ఎగ్జాంపుల్గా చూపించి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పారు. అలాగే నేల మీద ఉన్న విత్తనం వర్షపు చినుకు తగలగానే మొలకెత్తుతుంది. అదే విత్తనం ఒక బండరాయి మీద ఉంటే వర్షపు నీరు తగిలినా మొలకెత్తదు. అంతే కదా. మనం ఒక రాయి మీద విత్తనం పెట్టి ఉంచితే అది ఎన్ని సంవత్సరాలైనా ప్రాపర్గా మొలక అనేది రాదు. కానీ మనం మట్టిలో అలా విసిరేసిన వర్షాకాలం వచ్చేపాటికి ఏదో ఒక టైంలో మనకి మొలకెత్తుతుంది. అలాగే ఎదుటి వారిని బాధ పెట్టేలాగా మాట్లాడకూడదు. ఎవరైనా అలా మాట్లాడడం వల్ల ఉపయోగం ఏముంది చెప్పండి. ఎస్పెషల్లీ స్టూడెంట్స్, వాళ్ళ పక్కన ఉండే వాళ్ళు పెన్ను లేదనో, పెన్సిల్ లేదనో, బుక్ లేదనో, అందంగా లేరనో, బాగా చదవట్లేదనో ఏదో ఒకటి వంకరగా మాట్లాడుతూ ఉంటారమ్మా. ఎప్పుడూ మీ పక్కన వాళ్ళని, మీతో ఉండే వాళ్ళని మ్యాక్సిమం మాట జారద్దు. ఓకే, మీకు బాధ అనిపిస్తే, మీకు కోపం అనిపిస్తే అది చెప్పే విధంగా వాళ్ళకి అర్థమయ్యేలా తెలియజేయండి. లేదా మౌనంగా ఉండండి. వాళ్ళకి లైఫే వాళ్ళకి ఒక క్లారిటీ అనేది ఇస్తుంది. ఒక జర్నీ ఉంటుంది. టైం ఇవ్వాలి, టైంకి టైం ఇవ్వాలి. డెఫినెట్లీ దే కెన్ అండర్స్టూడ్ వాట్ దే డిడ్ రాంగ్, వాట్ దే టాక్డ్ రాంగ్. ఓకే, సో అరే మనం వాళ్ళని ఆ రోజు బాధ పెట్టామే, అదే మాట మనల్ని వీళ్ళు అంటున్నారు అనుకుని వాళ్ళకి వాళ్ళే రియలైజ్ అవ్వాలి. ఒక మాట, ఇంతకుముందు మాటే మంత్రం అంటారు. అంటే ఇంతకుముందు మనకి తేలు కుట్టిన, పాము కుట్టిన, అలాంటివి జరిగినప్పుడు మాట మంత్రాలు చదువుతూ ఉండేవారు కదా ఇంతకుముందు కాలంలో. అంటే ఒక మాటకి, ఆ పవర్కి డెఫినెట్గా 100% కాకపోయినా అట్లీస్ట్ 50% అయినా ఎఫెక్ట్ అనేది ఉండేది. ఆ తర్వాత దానికి మెడిసిన్ అనేది వచ్చింది. అదే మనం మాట్లాడడానికి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇటు రామ్మ అనడానికి దాన్ని కొంచెం వేరుగా మాట్లాడడానికి డిఫరెన్స్ ఉంటుంది. ఏ మాట మాట్లాడినా, అది పిల్లలతో మాట్లాడినా, మన రిలేటివ్స్ అయినా, మన ఫ్రెండ్స్ అయినా, మన టీచర్స్ అయినా, ఎవరితో మాట్లాడినా సరే, వీ షుడ్ బీ కాన్షియస్. వీ షుడ్ నాట్ లూజ్ అవర్ టంగ్. ఇఫ్ యూ లూజ్ యువర్ టంగ్, డెఫినెట్లీ యు ఆర్ ద లూజర్. సో నేను మీకు అర్థమయ్యేలా చెప్పడానికే ట్రై చేస్తున్నాను. మీరు చాగంటి కోటేశ్వరరావు గారు రాసిన ఈ బుక్ నేను చెప్తే వినడమే కాదు, ఫాలో అవ్వండి. వాగ్భూషణం అంటే మనం మాట్లాడే మాట చాలా విలువైనదై ఉండాలి, చాలా పద్ధతిగా గౌరవాన్ని తెచ్చిపెట్టేదై ఉండాలి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.